అనివిన కౌశల్య, డాక్టర్ ఆఫ్ ఓషాలు, అనివిన మల్లయ్య అలియాస్ బండి మల్లయ్య, దురిషేడు గ్రామంలో సర్వే నెంబర్ 100, సర్వే నెంబర్లో 90 గజాల రేకుల షెడ్డు చిన్న పాక ఉండే. ఆ పాక అనే ఇంటిని మాకు అమ్మిన నాడు 3వ నెల 2024లో అమ్మిండు. అమ్మినాక నేను ఒక 3 ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు కట్టాను. కట్టినాక నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే బ్యాంకులో తాకట్టు పెట్టినవి బిడ్డ అని అన్నాడు. అంటే నేనేం చేశాను, తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ కూడా నేను డబ్బులు కట్టి చెక్కు రూపంలో కట్టి తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఒక మధ్యవర్తి దగ్గర పెట్టాను. నేను హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని చెక్కు రూపంలో ఇస్తే ఆ చెక్కు ఇచ్చినాక కూడా నువ్వు ₹1 కూడా ఇవ్వలేదు అని డాక్యుమెంట్స్ తీసుకొచ్చినాక ఒక 2 డేస్ తర్వాతనే 2-3 డేస్ తర్వాతనే బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేశాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని ఇంటికి వచ్చిన దాన్ని బెదిరిస్తున్నాడు. వాళ్ళ మేనల్లుడైన లాయరు మేము వచ్చినప్పుడల్లా నువ్వు వికలాంగులమేమో అదేం చేస్తుంది దాన్ని బెదిరిస్తే అదే పోతుందని మమ్మల్ని గేటు కాడ ఒక చిన్న సలాక అనేది పెట్టుకొని తాగి బెదిరిస్తున్నాడు. మా అమ్మని తీసుకొని వచ్చుడు, మా తమ్ముని తీసుకొని వచ్చుడు, ఒంటరిగా రావాలంటే భయపడు. నేను కాలెక్కలేవు, నువ్వేం చేస్తావే, నీకు ఇల్లు కావాల్సిందా అన్నాడు. నా దగ్గర పనిచేసే బీట్ల రాజు ఎస్సీ మాదిగా ఆ తమ్ముడు నువ్వు తెనిగిళ్ళకి వచ్చి నువ్వు ఉంటావారా అని మా తమ్ముడినైనా బెదిరిస్తున్నాడు. మాది కూడా నీకు ఇల్లు ఎక్కడిదిరా, తెనుగోలు ఇళ్ళకి వచ్చి ఉంటావారా అని బీట్ల రాజుని బెదిరిస్తున్నాడు. నా పక్కకున్న ఆయన నా తమ్ముడు, వాడిని కూడా బెదిరించుకుంటూ మమ్మల్ని ఇంట్లో రానిచ్చులేదు, పోవనిచ్చులేదు. డబ్బులన్నీ ఇచ్చేరాక మాకు మెల్లగా మాట్లాడి ఇల్లు పూర్తిగా నీట్గా వేసినాక 20 లక్షలు పెట్టి ఇల్లు లోతుగున్న ఇల్లును మొత్తం నీట్గా వేసినాం. ఆ రూమ్ అంతా చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు, బాత్రూము అన్నీ వేసినాక ఇప్పుడు నువ్వు ఇంట్లో రావద్దా అని తడక కట్టుకున్నాడు. ఇంటికి రాకుండా బెదిరించుడు. ఆ లాయరు సపోర్ట్ తీసుకొని నువ్వు ఎవరు చెప్పుకుంటో చెప్పుకో అనుడు. ఆయన రాజకుమార్ అయిన వాళ్ళ మేనల్లుడు హైకోర్టులో లాయర్ అంట. ఆ లాయరు మమ్మల్ని ఊకే బెదిరిస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసుడు, మా చెవుకాడ పెట్టుడు. ఆ లాయర్ చేయబట్టి ఇంత దూరం మాకు ఇల్లు రాకుండా చేస్తున్నాడు. వికలాంగులైనా ఇబ్బంది పెడుతున్నాడు. వికలాంగులైనా కానీ మీరు ఏం చేస్తా చేసుకోపో అని మా బాబాయ్ అయిన బండి మల్లయ్య బెదిరిస్తున్నాడు. ఇంటికి వస్తే మా పిన్ని అయినా అనమైన రాదా, ఆమె కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి లంజముండ నువ్వు ఎందుకు వస్తున్నావే, నువ్వు ఎవరికి ఇచ్చిన డబ్బులు అని బెదిరిస్తున్నది. ఇంటికి వస్తే ఇంకా మా విన్నే నిందలేస్తున్నది. మా తమ్ముడినైనా వారికి కాళ్ళే లేవు కానీ వాడిని కూడా ఎట్లా పడితే అట్లే తిడుతున్నావు. మాది కూడా నువ్వు ఎందుకు వచ్చినావురా, మా ఇంటి నా ఇల్లు నీకు కావాలరా అన్నది. అంటే మేము డాక్యుమెంట్స్ రాపించేటప్పుడు బీట్ల రాజు అనేవిన కౌశల్య అని మేము డాక్యుమెంట్స్ రాపించినాం. బాండ్ పేపర్ రాపించినాక కూడా ఆ పేర్లు ఉండగా కూడా నీకు ఇల్లు ఎక్కడదని వాడిని ఎట్లా పడితే అట్లనే మాది కూడా అని తిడుతున్నది. మాకు ఇంజక్షన్ ఆర్డర్ మా పైన డాక్యుమెంట్స్ అట్లా ఉండగా కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక కూడా మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా మేము కొన్న ఇంట్లోనే ఉండి అజమాష్ చేసుకుంటూ మమ్మల్ని ఇంట్లోకి రానిస్తలేరు. మా ఇల్లు మాకు రావాలి, మా ఇల్లు మా ఇంట్లోనే మేము ఉంటున్నాం. మేము ఉన్నాక కూడా మాకు ఇంట్లోకి రానియకుండా తడక కట్టుకొని నువ్వు గెదుముకుంటా మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. నాకు ఇల్లు కావాలి, న్యాయం చేయండి. చేశాము. ఒక 4 సార్లు పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్కి అచ్చుడు లేదు. సిఐ సారు రమ్మన్నా కానీ తప్పించుకొని తిరుగుడు. ఇంటికి బ్లూ కోట్ సార్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు దొరకకుండా తప్పించుకొనుడు. ఏమన్నా అంటే నేను ఊరికి పోయినా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే నేను డబ్బులు ఇచ్చినాక కూడా తప్పించుకొని తిరుగుడు. కరెక్ట్ పర్సన్ అయితే నిజంగా అయితే అక్కడికి వచ్చి మాట్లాడాలి. అయితే డబ్బులన్నీ తీసుకున్నాక కూడా దొంగచాటుగా తిరుగుకుంటూ ఉంటున్నాడు. మాకు న్యాయం చేయడానికి కూడా ముందుకు వస్తే వాళ్ళను కూడా బెదిరిస్తున్నాడు. మా కాళ్ళెక్కలు లేనలో మేము రావాలి పోవాలంటే అడ్వకేట్ అన్నాడు కదా, నీకు ఎక్కడదా మా ఇల్లు, నీ పేరు మీద ఉందా ఇల్లు, నీ పేరు ఏ డాక్యుమెంట్స్ ఉన్నా చూపెట్టాను అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరనే ఉన్నాయండి, మా దగ్గరనే పెట్టుకున్నాం. ఆ 1,33,000 చెక్కు మేము డాక్యుమెంట్స్ ఇడిపియడానికి కూడా పెట్టి ఇడిపించుకొచ్చినాం. రిలీజ్ చేసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే పెట్టుకున్నాం. ఆ ఇడిపించినవి కూడా డాక్యుమెంట్స్కి డబ్బులు చెక్ రూపంలో ఇస్తే కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే అబద్ధాలు చెప్తున్నారు. ప్రతి డాక్యుమెంట్స్ ఇప్పడానికి కూడా మేము ప్రతి రూపంలో డబ్బు రూపంలో ఇచ్చినా కానీ మమ్మల్ని అబద్ధాలని మా పేరేపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వికలాంగులమైన మా ఇద్దరికి న్యాయం చేయండి. నేను కంది నాగరాజు, కరీంనగర్ జిల్లా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనరు. ఈరోజు దుర్షేడు గ్రామంలో
ఒక తోటి వికలాంగురాలైనటువంటి అన్నవేణి కంసల్య ఆమె జీవనం చేసుకుంటూ ఈ దుర్షేడు గ్రామంలో ఆర్కే ధర్మకాంట నడిపించుకుంటూ బ్రతికినటువంటి వికలాంగురాలకి రోజు రోజుకి దినదినం చేసి కూలీ చేసి డబ్బులు పోగు చేసుకొని పైసలతోని ఈ ఇల్లు కొనుక్కుందామని అన్నవేణి మల్లయ్య ఆలియస్ బండి మల్లయ్య ఈ దుర్షేడు గ్రామంలో అన్నవేణి కంసల్య దగ్గర 8 లక్షల రూపాయలు తీసుకొని గత 2 సంవత్సరాలుగా తీసుకొని మిగతా రూపాయలు ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికి ఆ అట్టి రూపాయలను 8 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి దాంట్లో రిజిస్ట్రేషన్ చేస్తా అని పూర్తిగా చేయలేదు. అట్లాగే ఆమె ఈ మా వికలాంగుల తరపున ఈరోజు మద్దతు తెలుపుతూ ఈ కబ్జాకు గురైనటువంటి ఇల్లును తన పేరిట ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నేను వికలాంగుల తరపున మద్దతు తెలుపుతున్నాను. అట్లాగే పూర్తి స్థాయిలో చేస్తాని ఆ ఎట్టి ఇల్లును వాళ్ళ బిడ్డ పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి అసలు నీకు ఇల్లు లేదు ఏం లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు మా తోటి వికలాంగురాలైన అన్నవేణి కంసల్యను తీవ్రమైన ఒత్తిళ్ళకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి నువ్వేం చేస్తావే వికలాంగురాలదానా, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నిన్ను పొడిచి చంపుతాం, గుణపంతో పొడిచి చంపేస్తే తీసి కాలువలేస్తా, ఎవడొచ్చి ఏం చేస్తాడో చేసుకోపో అనే రీతిలో ఇష్టమైన భాష పదజాలంతో పౌరుష పదజాలంతో దూషిస్తూ హింసిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి అతని పైన ఈ స్థానిక దుర్షేడు గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ వికలాంగురాలైనటువంటి అన్నవేణి కంసల్యపై 91, 92 జీవో ప్రకారం వికలాంగులకు హక్కు కల్పించిన దాని ప్రకారం అతనిపైన అట్రాసిటీ వికలాంగురాలైన అన్నవేణి కంసల్యపై బెదిరించినటువంటి వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్థాయిలో విన్నవించుకుంటున్నాను. నా పేరు దండు అంజయ్య మాదిగా, కరీంనగర్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి. కౌసల్య మా ఎంఆర్పిఎస్లో మహిళా విభాగంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తుంది కాబట్టి మా ఎంఆర్పిఎస్ ఆమెకు సొంత ఇల్లు కొనుక్కునేది 2 సంవత్సరాల క్రితం వాళ్ళ సొంత బాబాయ్ దగ్గరనే. ఆ బాబాయ్ ఆమెకు ఇల్లు ఐండ్వేర్ చేయక ఆమెను భయబాధులకు గురి చేస్తుండు కాబట్టి మా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన ఆమె ఇల్లు ఆమెకు అత్యంత వరకు ఆమె వెన్నంటూ ఉండి ఆమెకు పూర్తి మద్దతుగా ఉండి ఆమె ఇల్లు ఆమెకు స్వాధీనం చేసేంత వరకు ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా ఆమెకు ఎప్పుడు అండదండలు ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.